భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అదో పెద్ద చిక్కుముడిలాంటిది. చాలామందికి ఇదొక ముఖ్యమైన భద్రతా కవచమైనా ఎందుకో అందుకుండానే ఉండిపోయింది. ఈరోజు ఈ సమస్య వెనుకున్న సంక్లిష్టమైన కారణాలేంటో మనం కలిసి చూద్దాం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థికంగా కాపాడేంత కీలకమైన సాధనం మన దేశంలో చాలామందికి ఎందుకొక కలగానే మిగిలిపోయింది? దీనికి సమాధానం వెతకాలంటే మనం 3 ప్రధానమైన కారణాలను లోతుగా పరిశీలించాలి. మొదటిది, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద అడ్డంకి డబ్బు. అంటే మన రోజువారీ అవసరాలు భవిష్యత్తు భద్రతతో పోటీపడటం అన్నమాట. నిజం చెప్పాలంటే మన దేశంలో చాలా కుటుంబాలకి నెల తిరిగేసరికి చేతిలో మిగిలేది చాలా తక్కువ. తిండి, ఇంటి అద్దె, పిల్లల చదువులు ఇలాంటి తక్షణ అవసరాలు తీర్చడానికే వాళ్లు కష్టపడుతున్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం అనేది ఒక అవసరంలా కాకుండా విలాసంలా అనిపిస్తుంది. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఈ తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపేమో రోజూ తప్పనిసరిగా పెట్టాల్సిన ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఇవి కట్టాల్సిందే. మరోవైపు భవిష్యత్తులో ఎప్పుడో ఏదో అవుతుందేమో అని కట్టే ప్రీమియం. డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ప్రజలు కళ్లముందున్న అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు గదా. దీంతోపాటు మనలో చాలామందికి ఒక అలవాటు కూడా ఉంది. అదేంటంటే, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అప్పటికప్పుడు మన జేబులుంచి డబ్బు తీసి కట్టేయడం. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ పద్ధతి ఎప్పటినుంచో ఉండడం వల్ల ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆలోచన అంతగా రాదు. సరే, ఇది డబ్బు, అలవాట్లకు సంబంధించిన విషయం. ఇక రెండోది చూద్దాం. వ్యవస్థలోనే ఉన్న కొన్ని లోపాలు. అంటే ఇవి మన చేతిలో లేనివి. ఈ చార్ట్ చూడగానే మనకు ఒక పెద్ద నిజం తెలుస్తుంది. మన దేశంలో పనిచేసే వాళ్లలో చాలా పెద్ద భాగం అసంఘటిత రంగంలో ఉన్నారు. అంటే వాళ్ళకి కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఏవీ ఉండవు. ఇదే అసలు సమస్యకొక మూల కారణం. అంటే చూడండి, ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేవాళ్లకి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఈ అసంఘటిత కార్మికుల సంగతేంటి? వాళ్లకున్న ఒరే దారి స్వంతంగా పాలసీ తీసుకోవడమే. కానీ అది చాలా ఖరీదుగా అనిపించడం, లేదా దాని ప్రాసెస్ ఏంటో అర్థం కావడంతో చాలామంది దానికి దూరంగా ఉంటున్నారు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇన్సూరెన్స్ పాలసీ కొన్నాగూడా దాన్ని వాడుకోవడానికి దగ్గర్లో మంచి హాస్పిటల్స్ ఉండవు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్లో ఉండే హాస్పిటల్స్ అందుబాటులో లేకపోతే మరి ఆ పాలసీ ఉండి ఏం లాభం? అందుకే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ కూడా ఇన్సూరెన్స్ విలువను తగ్గించేస్తుంది. నిజమే, ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రభుత్వ పథకాలు వచ్చాక పేదవాళ్లకు చాలా మేలు జరిగింది. కాని ఇక్కడో చిక్కుంది. ఈ పథకాలు ఎక్కువగా పేదలకు వర్తిస్తాయి. బాగా డబ్బున్నవాళ్లు ఎలాగైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోగలరు. మరి మధ్యలో ఉన్న మధ్యతరగతి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లే ఈ మిస్సింగ్ మిడిల్. వాళ్లకి సరైన కవరేజ్ ఉండట్లేదు. సరే, మనం డబ్బు గురించి, వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, నమ్మకం. అవును, ఈ లెక్కలో మన ఆలోచనలు, మన నమ్మకాలు కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అసలు పెద్ద సమస్యల్లో ఒకటేంటంటే అవగాహన లేకపోవటం. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? జబ్బు రాకముందే దాన్ని ఎందుకు తీసుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలీదు. ఇది బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ సమస్య. దానికి తోడు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా భలే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఉదాహరణకి, ఈ కో పేమెంట్ అనే పదం చూడండి. దాని అర్థమేంటంటే, మీకు ఇన్సూరెన్స్ ఉన్నా కూడా హాస్పిటల్ బిల్లులో కొంత శాతం మీ జేబులోంచే కట్టాలి. ఇలాంటి అర్థంకాని పదాలు, రూల్స్ చూసి మొదటిసారి పాలసీ తీసుకునేవాళ్లు భయపడిపోతారు. అయితే కేవలం పాలసీ అర్థం కాకపోవడమే సమస్య అంటారా? లేక దీని వెనుక ఇంకా లోతైన కారణమేమైనా ఉందా? ఇదే మనల్ని తర్వాత పాయింట్కి తీసుకెళ్తుంది. అది నమ్మకం. ప్రజలు ఇన్సూరెన్స్ కంపెనీలను ఎందుకు పూర్తిగా నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే తీరా అవసరం వచ్చినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారేమోనన్న భయం. పాలసీలో కనబడని కండీషన్స్, ఎవరికైనా జరిగిన చెడు అనుభవం గురించి 10 మంది మాట్లాడుకోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. దీనికి తోడు మనం ఇప్పటికీ డబ్బు విషయాల్లో కంపెనీల కన్నా మన కుటుంబ సభ్యులు, బంధువుల మీదే ఎక్కువ ఆధారపడతాం. ఇప్పటివరకు మనం చూసిన కారణాలు ఏవీ విడివిడి కాదు. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి. అదో పెద్ద చిక్కుముడి లాంటిది. ఆ ముడి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకి మొత్తం కథ అర్థమైపోతుంది. ఒకవైపు ఆర్థిక అడ్డంకులు, అంటే డబ్బు లేకపోవడం. రెండోవైపు వ్యవస్థాగత అడ్డంకులు, అంటే మన దేశంలో ఉన్న అసంఘటిత రంగం, పల్లెటూళ్లల్లో సౌకర్యాలు లేకపోవడం. ఇక మూడోది ప్రవర్తనా అడ్డంకులు, అంటే మన ఆలోచనలు, నమ్మకాలు.
ఈ మూడూ కలిసి మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ను అడ్డుకుంటున్నాయి. దీన్ని పరిష్కరించాలంటే ఈ మూడిటిపైన ఒకేసారి దృష్టి పెట్టాలి. చూశారుగా, ఇది ఏదో ఒక్క కారణంతో వచ్చిన సమస్య కాదు. ఆర్థిక, వ్యవస్థాగత, ప్రవర్తనాపరమైన ఎన్నో ధారాలు కలిసిపోయున్న ఒక పెద్ద చిక్కుముడి ఇది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ ముడిని విప్పడం ఎక్కడనుంచి మొదలుపెట్టాలి? ఆలోచించండి.